మిసెస్ రాజేశ్వరి గారు, మీరు పార్టీకి తప్పకుండా రావాలి. అత్తయ్య మీకు ప్రత్యేకించి చెప్పమన్నారు. మా ఇంట్లో నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత మా ఇంట్లో అరేంజ్ చేసిన మొట్టమొదటి ఫంక్షన్ కదా. అందుకే అత్తయ్య అందరినీ ఇన్వైట్ చేయమని నాతో చెప్పారు. పర్సనల్గా ఆవిడే పిలుద్దాం అనుకున్నారు. కానీ నేను కూడా అందరితో అలవాటు పడాలి అన్న ఉద్దేశంతో ఆ పని నాకు అప్పగిచ్చారు. తప్పకుండా వస్తారు కదూ? అలా తన బర్త్డే పార్టీ కోసమని అందరినీ ఇన్వైట్ చేస్తోంది మానస. 2 రోజుల్లో జరిగే తన బర్త్డే కోసం అత్తగారు చాలా గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాటు చేసింది. వాళ్ళ పెళ్ళై 6 నెలలే కావడంతో తను కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టాక జరుగుతున్న మొట్టమొదటి వేడుక ఇది. తను మాట్లాడుతూ ఉండగానే అత్తగారు వచ్చింది. ఏమా మానస, నేను చెప్పిన లిస్ట్ అంతా కంప్లీట్ అయ్యిందా? అందరికీ కాల్ చేసి తప్పకుండా రావాలని చెప్పావు కదూ. ఇది నేనే చేయొచ్చు, కానీ నా తర్వాత ఈ ఇంటిని, ఈ బాధ్యతల్ని చూసుకోవాల్సింది నువ్వే కదా. నీకు కూడా అందరితోనూ మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం అలవాటు అవుతుందని నీకు అప్పగిచ్చాను. ఎనీవే, అందరినీ పిలిచినట్టేనా? అవునత్తయ్య, అందరికీ కాల్ చేసి చెప్పేశాను. ఇక మా చెల్లెలు మాత్రమే మిగిలింది. తనకు చివర్లో చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా చెల్లెలతో కూడా మాట్లాడేసి నేను కిందకు వస్తాను అత్తయ్య. లంచ్ టేబుల్ మీద సిద్ధంగా పెట్టాను. మీరు నాతో పాటు భోంచేయాలి అని అనుకుంటే ఒక్క 5 minutes, లేదంటే మీరు చేస్తూ ఉండండి, నేను జాయిన్ అవుతాను. ఏం మాట్లాడుతున్నావు మానస నువ్వు? ఇంత గ్రాండ్గా అరేంజ్ చేస్తున్న పార్టీకి మీ చెల్లెల్ని పిలుస్తావా? తన స్టేటస్ ఏంటి? తను ఉంటున్న పరిస్థితులు ఏమిటి? దానికి ఈ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? ఇటు చూడు, నిన్ను మా అబ్బాయి ఇష్టపడ్డాడు కాబట్టి నేను ఈ ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేశాను. కానీ మీ చెల్లెలు పెళ్లి చేసుకున్నది ఒక సాధారణమైన వ్యక్తిని. వాళ్ళు ఆ పెంకుటి ఇంట్లో నానా కష్టాలు పడుతూ బతుకుతున్నారు. ఇదంతా నీకు తెలుసు కదా. తన జీవితం, తన స్థితిగతులు నాకు అనవసరం. కానీ మన ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్కి తను రావడం నాకు ఇష్టం లేదు. పెద్ద పెద్ద బిజినెస్ పార్ట్నర్స్ అందరూ వస్తున్నారు, తెలుసు కదా నీకు. అలాంటప్పుడు మీ చెల్లి సాదా సీదా చీర కట్టుకుని వచ్చిందంటే నా పరువు పోతుంది. వచ్చిన వాళ్ళందరూ ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే నీ చెల్లెలని చెప్పాలి. అప్పుడు ఇంత గతిలేని ఇంటి నుంచి కోడలు తెచ్చుకున్నావా అంటూ నా మొహం మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు వాళ్ళందరూ. మనది చాలా స్టేటస్ ఉన్న కుటుంబం, నీకు తెలీదు. చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇక ఇంటికి వచ్చాక అలవాటు చేసుకోక తప్పదు. నేనేమీ నిన్ను తప్పు పట్టడం లేదు కదా. కానీ ఈ ఫంక్షన్కి మీ చెల్లి రావడం వీల్లేదు. ఎందుకంటే అందరి ముందు నా పరువు పోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. అర్థం చేసుకో. అలా చెప్పి అత్తగారు వెళ్ళిపోయింది. బాధపడుతూ నుంచుని మానస గతం గుర్తు చేసుకుంది. మానస, గీతిక అక్కా చెల్లెళ్ళు. తల్లి తండ్రి ఇద్దరు చిన్నతనంలోనే చనిపోతే ఇద్దరూ ఒకరికొకరు తోడై కష్టపడి చదువుకున్నారు. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి వాళ్లకు సహాయం చేయగా అతన్నే బాబాయిగా అనుకుని కష్టపడి అక్కడా ఇక్కడా పనులు చేసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చారు. ఆ విధంగానే అంతో ఇంతో ఇద్దరు చదువుకున్నారు కూడాను. ఇద్దరూ బాగా చదువుకునే వాళ్ళు కావడంతో స్కాలర్షిప్ మీద మంచి కాలేజీల్లోనే సీట్లొచ్చాయి. చదువు పూర్తయ్యే సమయానికి ఒకరోజు వాళ్ళని పెంచిన బాబాయ్, అమ్మా మానస, నీకు వచ్చే నెలే పరీక్షలు అనుకుంటాను కదూ. తెలుసు తెలుసు. ఎందుకు బాబాయ్? ఎందుకంటే నీకు పరీక్షలు అవ్వగానే పెళ్లి చేసి పంపించేద్దామని. ఇంక దేనికి? అయ్యో, అదేంటి బాబాయ్, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. ఇప్పుడే కదా చదువు అవుతోంది. చెల్లెలు చదువు పూర్తవ్వాలి, తనకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. అవన్నీ అయిన తర్వాతే నా పెళ్లి గురించి. ఇప్పట్లో దాని గురించి మాట్లాడొద్దు బాబాయ్. అయ్యో, అలా అంటే ఎలా? మీ ఇద్దరి బాధ్యత తీర్చుకుంటేనే నాకు కూడా మనశ్శాంతి. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని పెంచి నేనెన్ని కష్టాలు పడ్డాననుకున్నావు? బాబాయ్, సరే సరే, ఉన్న విషయం చెప్తానమ్మా. 2 నెలల క్రితమే నీకోసం ఒక మంచి సంబంధం వచ్చింది. మన ఊరి జాతర జరిగినప్పుడు పక్క ఊళ్ళో ఒక జమీందారు గారి అబ్బాయి ఇక్కడికి వచ్చాడు. అతను వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను చూశారట. ఎవరు ఏమిటి అని వివరాలు తర్వాత కనుక్కున్నారు. నాతో మాట్లాడితే
ఇంకొక 2-3 నెలల్లో పరీక్షలున్నాయని అవి అయిపోయాక సంబంధం ఖాయం చేసుకుందామని చెప్పాను. అలా కాదు మానస, మంచి సంబంధం. ఊళ్ళో కూడా వాళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేశాను. అబ్బాయిది చాలా మంచి ఉద్యోగం అని, ఆస్తిపరులని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు నిన్ను ఇష్టపడటమే నీ అదృష్టం. పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు మీ ఇద్దరు. నేనేదో కష్టపడి చదివించాను, అండగా ఉన్నానే తప్ప ఏ రోజైనా సుఖంగా బతికారా? ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. అంతటి గొప్పింటి వాళ్ళు నేను కోడలు చేసుకుంటే నీ కష్టాలన్నీ తీరినట్టే. చెల్లెలు పెళ్ళి వాళ్ళ సహాయంతో ఇంకా బాగా చేయగలుగుతావు. అందుకే నీ శ్రేయోభిలాషిగా నీ తరపున మాట ఇచ్చాను. నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావని. అయినా చెల్లెల్ని నేను చూసుకోను. మనని కోరి సంబంధం వచ్చినప్పుడు వదులుకోకూడదమ్మా. నువ్వెన్నైనా చెప్పు బాబాయ్, నా మనసు ఒప్పుకోవడం లేదు. చెల్లెల్ని ఇలా ఒంటరిగా వదిలేసి నా దారి నేను చూసుకుని ఎలా వెళ్ళిపోతాను? దాని సంగతి నేను దగ్గరుండి చూసుకోవాలి. పెళ్ళయ్యాక ఎవరు ఎలాంటి వాళ్ళో ఏం తెలుస్తుంది బాబాయ్? మంచివాళ్లే అయ్యుండొచ్చు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు కదా. అదేంటక్క అలా అంటావు? నా కోసం నీకు వచ్చిన ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటావా చెప్పు? ఇంతకాలం నన్ను చూసుకున్నది, నా కోసం కష్టపడింది చాలు. బాబాయ్ వాళ్లకు మాటిచ్చానన్నాడు, వాళ్ళ గురించి ఎంక్వైరీ కూడా చేశానన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? అంత మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ రావడం సంతోషం కదా. కాదనకక్క, ఒప్పుకో ప్లీజ్. నువ్వెన్నైనా చెప్పవే, నేను ఒప్పుకోలేను. నిన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. నీ బాధ్యత తీరిన తర్వాతే నా సంగతి చూసుకుంటాను. అప్పటిదాకా వాళ్ళు వెయిట్ చేస్తే సరి, లేదంటే వేరే సంబంధం చూసుకోమందాం. మనకు ఎవరు రాసి పెట్టుంటే వాళ్ళు. అక్క సరే, నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి నా మనసులో మాట చెప్తాను. నేను మన ఊళ్ళో స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు చూడు శివ, అతన్ని ఇష్టపడుతున్నాను. అంతేకాదు, అతను నన్ను ఇష్టపడుతున్నాడు. మేము సమయం వచ్చినప్పుడు నీకు చెబుదాంలే అనుకున్నాం. ఇంకా చదువుకుంటున్నాను కదా, నా చదువు పూర్తయిన తర్వాత చెబుదాం, లేదంటే నువ్వు కోపడతావేమో అనుకున్నాను. ఇవాళ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన అంటే నాకు ఇష్టం, నేనంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. మన ఇంటి పరిస్థితులు అవన్నీ ఆయనకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఒక ఊరి వాళ్ళమే కదా. ఒకప్పుడు మా సీనియర్ తను. అప్పటి నుంచి మేము అప్పుడప్పుడు కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళ చెల్లెలు నా క్లాస్మేటే, నీకు తెలుసు కదా. తనే. నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానక్క. ప్లీజ్ ఇప్పుడైనా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకో. ఆ తర్వాత ఆయనతో నా పెళ్లి జరిపించు. నీకు కూడా సంతోషంగా ఉంటుంది. ఇక ఇప్పుడు నా బాధ్యత నీకు తీరినట్టేగా. అబ్బో, ఇంత కథ ఉందా? సరే అయితే, నీ ఇష్టం నేనెందుకు కాదంటాను చెల్లి. అంత ఇష్టపడితే తప్పకుండా ఆయనతోనే నీ పెళ్లి చేస్తాను. నాకు కూడా వాళ్ళ అమ్మగారు బాగా తెలుసు. పాపం వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆవిడ చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరినీ కష్టపడి పెంచి పెద్ద చేశారు. నాతో చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంచి ఆవిడ. అలాంటి ఇంటికి నువ్వు వెళితే సుఖపడతావు, సంతోషంగా ఉంటావు. అలా అయితే ఒక పని చేద్దాం. వచ్చే సంవత్సరం కదా నీ చదువు పూర్తయ్యేది. నీ చదువు కూడా పూర్తయిన తర్వాత నీకు పెళ్లి చేసి అప్పుడు నేను చేసుకుంటాను. ఒక్క సంవత్సరం వాళ్ళు ఆగుతారేమో అడుగుదాం. ఒకవేళ అలా కూడా కాదంటే ఇద్దరికీ ఒకేసారి పెళ్లి పెట్టుకుందాం. బాబాయ్, దీనికైతే సమ్మతమేనా? అప్పుడు దీని చదువు పూర్తయిపోతుంది, దాని పెళ్లి చేసిన సంతృప్తి నాకుంటుంది. ఏమంటావు బాబాయ్? అలా కాదు, వాళ్ళు ఒక సంవత్సరం వెయిట్ చేయమంటే చేసేలా లేరు. అసలు నీ పరీక్షలు ఏదాకా ఆగమంటేనే కొంచెం చిరాకు పడ్డారు మానస. ఇప్పుడు ఇంకో సంవత్సరం అన్నావంటే నీకు వచ్చిన అవకాశం చేజారిపోతుంది. అదీ కాక నువ్వు ఒక విషయం ఆలోచించు. నీకైతే నేను మీ పిన్ని పీట్ల మీద కూర్చుని నీ పెళ్లి జరిపిస్తాం. మరి మీ చెల్లెలికో నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు నీ భర్త కలిసి తనకు పెళ్లి చేయొచ్చు. అందుకోసమైనా నువ్వు ముందే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు అర్థం చేసుకో. అక్క, బాబాయ్ చెప్పింది కూడా నిజమే. ఒక పని చెయ్యి, పెళ్ళైన తర్వాత నేను చదువుకోవడానికి కూడా ఆయనకి వాళ్ళ అమ్మగారికి ఏమాత్రం అభ్యంతరం లేదు. వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళేగా. పెళ్ళయ్యాక కూడా నేను కాలేజీకి వెళ్ళి చదువుకుని పరీక్ష రాస్తాను. నువ్వు బావగారు వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత వెంటనే వచ్చే ముహూర్తానికి నాకు పెళ్లి చేసేయి.
అప్పుడు నీకు కూడా తృప్తిగా ఉంటుంది. నా చదువు నేను మానను. ఆయన తప్పకుండా నన్ను చదివిస్తారు. అంతేకాదు, నా చదువు అయిపోయాక ఎక్కడో అక్కడ ఉద్యోగం కూడా చూసి పెడతారు. వాళ్ళు కూడా మనలాగా మధ్యతరగతి వాళ్ళేగా, ఇంటికి కూడా సహాయంగా ఉంటుంది. అందుకే ఇద్దరం కలిసి సంపాదించుకోవాలి, కలిసి అన్నీ నిర్మించుకోవాలి అని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. చెల్లెలు చెప్పిన దాంతో ఏకీభవించింది మానస కూడా. తనకు కూడా ఉన్న దాంట్లో అదే మంచి దారి అని తోచింది. మానసని గీతికని పెంచిన బాబాయ్ ఊరి పెద్ద రామయ్య అంతో ఇంతో ఆస్తిపరుడే. వారసత్వంగా తనకు కొంత ఆస్తి వచ్చింది. అయితే జీవితకాలం తనను వెంటాడే బాధ పిల్లలు లేకపోవడం. అలా బాధపడుతున్న సమయంలోనే ఆ దంపతులకు వీళ్ళ ఇద్దరు తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని కనిపించారు. దాంతో వాళ్లనే తమ సొంత కూతుర్లుగా భావించి చేదోడు వాదోడుగా ఉన్నారు ఆ దంపతులిద్దరు. వీరి పెళ్లి కోసమంటూ వాళ్ళ ఆస్తిలో కొంత భాగాన్ని దాచి ఉంచారు కూడాను. ఆ విషయాలేవి మానసకు గీతికకు చెప్పలేదు. ఎందుకంటే మానస చిన్నతనం నుంచి బాబాయ్ దగ్గర నుంచి సహాయం తీసుకోవడానికి ఇష్టపడేది కాదు. చిన్నతనం నుంచి ఒక పక్క చదువుకుంటూనే మరొక పక్క చిన్న చిన్న షాపుల్లో పనిచేసేది. ఇలా వాళ్ళ పెళ్లి కోసం డబ్బు దాచాడని, వాళ్ళ ఆస్తిలో కొంత భాగం మానసకు గీతికకు ఇద్దామనుకుంటున్నాడని తెలిస్తే మానస ఒప్పుకోదు. అందుకే వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆ విషయం మానస దగ్గర ప్రస్తావించలేదు. మానసకు తెలియకుండా వాళ్ళు చేసే సహాయం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అందుకే రాజేశ్వరి అడిగిన కట్నం గురించి కానీ, ఘనంగా పెళ్లి చేయమన్నారన్న విషయాలు కానీ మానసకు పెద్దగా తెలియనివ్వలేదు రామయ్య. కట్నం అడగలేదని, ఘనంగా పెళ్ళి వాళ్లే చేశారని, పెళ్లి ఖర్చులు ఎక్కువ శాతం వాళ్లే పెట్టుకున్నారని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే పెళ్లి జరిపించాడు. ఇక గీతిక విషయానికొస్తే, గీతిక ఇష్టపడిన అబ్బాయిది కూడా మధ్యతరగతి కుటుంబమే. వాళ్ళు కట్నం కానీ, ఘనంగా పెళ్లి కానీ ఏదీ ఆశించలేదు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కష్టం అంటే తెలిసిన మనుషులు. దాంతో చాలా సాదా సీదాగా తక్కువ ఖర్చుతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తను ఇవ్వదలుచుకున్నది గీతిక పేరు మీద రాసి ఉంచేశాడు రామయ్య. పెళ్లి సమయంలో ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టి మిగిలింది గీతిక పేరు మీద రాసి తన దగ్గరే భద్రంగా ఉంచుకున్నాడు. ఇలా ఇద్దరి పెళ్ళిళ్ళు సజావుగా జరిగిపోయాయి. అయితే గీతిక పెళ్లి సమయంలో అత్తగారు ఇదంతా గమనించింది. చెల్లెలి పెళ్లి పూర్తయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మానసతో, చూడు మానస, నువ్వు మీ చెల్లెలు మీ ఇద్దరే ఒకరికి ఒకరు అన్నట్టు పెరిగారన్న సంగతి నాకు అర్థమైంది. ఎంత తెలిసినా కూడా ఇప్పుడు గీతిక పెళ్లి చేసుకున్న తర్వాత తను ఆ ఇంటి అమ్మాయి అయిపోతుంది. తన పెళ్లి కూడా చూడు, నీ పెళ్లి జరిగినంత ఘనంగా జరిగిందా? ఏదో ఉన్న దాంట్లో అన్నట్టుగా చేశారు. దానికి నేనేం అనడం లేదు. కానీ మన స్టేటస్ వేరు, వాళ్ళ స్టేటస్ వేరు అని చెబుతున్నాను అంతే. నువ్వు ఈ విషయం అర్థం చేసుకుని తనతో ఇదివరకట్లా కాకుండా కాస్త దూరంగా ఉంటే మనకి గౌరవంగా ఉంటుంది. నువ్వు ఇంటి కోడలు అయిన తర్వాత నీ స్టేటస్ మారిపోయింది కదా. తను ఒక పేదింటికి కోడలుగా వెళ్ళింది. ఎవరి తలరాత వారిది. తనతో నువ్వు అతిగా సంబంధాలు కొనసాగించావంటే వాళ్ళ ఇంటికి రావడం, మనల్ని అక్కడికి పిలవడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో సంబంధాలు, ఇవన్నీ ఏమాత్రం నాకు ఇష్టం లేదు. నువ్వు మీ ఊరు వెళ్ళినప్పుడు ఏమైనా చేసుకో, కానీ వాళ్ళని ఎప్పుడూ కూడా ఇక్కడి వరకు తీసుకురావద్దు. మరోలా అనుకోకు. మన ఇంట్లో ఏం జరిగినా ప్రతిదానికి వాళ్లకు ఆహ్వానం పంపించాలని మాత్రం అనుకోవద్దు. నీ చెల్లెల కోసం నువ్వేమైనా చేయాలనుకుంటే తప్పులేదు. తన స్తోమతకు తగినట్టుగా నువ్వు ఏదైనా చేయొచ్చు. కానీ తనెప్పుడు మనకు మ్యాచ్ అవ్వలేదు. అది గుర్తుపెట్టుకుని మసలుకో. ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నేను అందరి అత్తగారిలాగా సాధించే మనిషిని కాను. కానీ నాకు స్టేటస్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు పేద పిల్లవి అని అనుకుంటే నేను ఈ పెళ్ళికే ఒప్పుకునేదాన్ని కాదు. కానీ ఒకసారి పెళ్ళై వచ్చిన తర్వాత నీకు ఆ ఇంటితో సంబంధాలు ఉండవు అనే నమ్మకంతోనే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. ఎందుకంటే నీతో పాటు ఉన్నది నీ చెల్లెలు. తన పెళ్ళైపోయిన తర్వాత నీకు తనకు సంబంధం ఉండదు. తల్లిదండ్రులా లేరు, బంధువులు కూడా లేరు.
కాబట్టి నువ్వు ఈ ఇంటికి చెందిన దానివి అవుతావు. అప్పుడు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని ఆలోచించాను. అదే మీ చెల్లెలు కూడా ఒక పరపతి పేరు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడు ఎలా ఉండేదో. కానీ ఇప్పుడు మాత్రం ఇలాగే ఉండాలి. అర్థమైంది కదా? తను అనుకున్న దాన్ని తలకిందులు చేస్తూ అత్తగారు మానసను పెళ్ళైన మొదట్లోనే ఆశ్చర్యపోయి నిరాశపడేలా చేసింది. పెళ్ళయ్యాక కూడా చెల్లెలతో కలిసి ఉండాలని, తన కుటుంబంలో జరిగే అన్ని శుభకార్యాలకి సంతోషాలకి తనను పిలవాలని, అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంలా ఉండాలని మానస కోరుకుంది. చెల్లెలకు కూడా ఎవ్వరూ లేరు తను తప్ప. తను కూడా గీతికను ఆదరించకపోతే తనను చూసేవాళ్ళెవరు? ఏ అవసరం వచ్చినా పలకరించేదెవరు? ఇలా మానస చాలా దిగులు పడిపోయింది. ఇక జరిగిందంతా గుర్తు చేసుకుంటూ, అవునులే, అత్తయ్య ముందే చెప్పారు కదా దాన్ని దేనికి పిలవకూడదని. ఇప్పుడు ఈ పార్టీకి కూడా పిలవకూడదన్నమాట. ఇదేదో చిన్న ఫంక్షనే కదా, దీనికైనా పిలుద్దాం అనుకున్నాను. పుట్టి బుద్ధి ఎరిగాక నా పుట్టినరోజు జరగడం అంటూ ఎప్పుడూ ఎరగం. అది నేను ఇంత సంతోషంగా ఉంటే చూస్తుంది, కళ్ళారా చూసి ఆనందిస్తుంది అనుకున్నాను. దానికి ఎలాగూ అలాంటి యోగం లేదు. ఏంటో నా స్వార్థం నేను చూసుకుని ఈ ఇంట్లో పడ్డాను అనిపిస్తుంది. పాపం, కనీసం ఇది చూసి సంతోషపడే యోగం కూడా లేదు దానికి. ఇప్పుడెలా? ఇలా పార్టీ జరుగుతుందని ఖచ్చితంగా నువ్వు కూడా రావాలి అని ముందే చెప్పుంచానే. మానస ఆలోచించుకుంటూ ఉండగానే గీతిక నుంచి ఫోన్ వచ్చింది. అక్క, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపటికి ఫోన్ చేయవేంటి? చెప్పావు కదా 2 రోజుల్లో వచ్చే నీ పుట్టినరోజుని మీ అత్తింట్లో చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారని, పెద్ద పార్టీ పెట్టారని. దానికి రావడం కోసం మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. నిన్నే వెతికాం, కానీ దొరకలేదు. ఈరోజు ఏదో ఒక విధంగా ట్రై చేయమని ఆయనతో చెప్పాను. మరి ఖచ్చితంగా పార్టీ ఉంది కదా? పాపం మానసకు అత్తగారు ఇలా చెప్పిన విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అది గీతిక, పార్టీ అయితే ఉంది కానీ అత్తయ్య నిన్ను రావద్దని చెప్పిందే. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందే చెప్పాను కదా చెల్లి, మా అత్తయ్యకు స్టేటస్, పరువు, పరపతి ఇలాంటి వాటి మీద చాలా దృష్టి ఎక్కువ. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళందరూ వస్తారని. అలాంటి చోటకి నువ్వు వస్తే తనకు తలవంపులుగా ఉంటుందని. ఓ అదా, సరే సరే, పర్లేదులే అక్క. అయినా నీకు అంత గ్రాండ్గా ఫంక్షన్ జరుగుతూ ఉంటే చూడాలనుంది. అత్తయ్య అలా ఫీల్ అవుతుందని నేను అనుకున్నాను. కానీ నువ్వు మొన్న రమ్మని చెప్పేసరికి ఈ ఒక్కసారి ఓకే అన్నారేమో అని అనుకున్నానులే. సరే, ఒక పని చేస్తాను, నేను వస్తానక్క. కానీ ఎవ్వరికీ తెలియకుండా దూరంగా నిన్ను చూసి వెళ్ళిపోతాను. ఓకేనా? అప్పుడైతే అత్తయ్యకు నేను వచ్చానని తెలియదు కదా. మానస కాదనలేకపోయింది. పరిస్థితి ఇలా ఉంది అని చెబితే కూడా గీతిక బాధపడకుండా అది అర్థం చేసుకుని దూరం నుంచైనా చూసి వెళ్ళిపోతాను అని అంటుంటే మానస కళ్ళల్లో నీళ్ళాగలేదు. కానీ తను బాధపడితే చెల్లెలు ఎక్కడ దిగాలు పడుతుందోనని మౌనంగా ఊరుకుంది. అనుకున్న విధంగానే పార్టీ రోజు రానే వచ్చింది. ఆ రోజంతా కోలాహలంగా ఇంటి నిండా జనాలతో హడావిడిగా సాగిపోయింది. అంత పార్టీలోనూ గీతిక ఎక్కడుందో, ఏ వైపు నుంచి తనను చూడడానికి వచ్చిందో అని వెతుక్కుంటూనే ఉంది మానస. కానీ గీతిక తనకు కూడా కనపడలేదు. ఎవ్వరికీ తెలియకుండా దూరం నుంచే జరుగుతున్న పార్టీని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గీతిక భర్త శివ కూడా తనను ఎంతో అర్థం చేసుకొని ప్రేమించినవాడే. పరిస్థితుల్ని అర్థం చేసుకుని తాను కూడా గీతిక చెప్పినట్టుగానే చేశాడు. ఎప్పుడో వచ్చి చూసి వెళ్ళిపోయి ఉంటుందిలే అనుకుని మనసులోనే తృప్తి పడింది మానస కూడాను. ఇదంతా గమనించారు మానస మామగారు. మరుసటి రోజు రాజేశ్వర్తో, ఏమే పాపం, ఆ పిల్ల తరపున ఉన్న ఒక్కగానొక్క మనిషి వాళ్ళ చెల్లెలు.
తనని ఫంక్షన్కి రాకుండా చేసావు. ఇదంతా నీ పనే కదూ. లేకపోతే ఆమె వచ్చుండేది. పాపం మానస అంత గ్రాండ్గా పార్టీ జరుగుతున్నా మొహం దిగాలుగా పెట్టి కూర్చుంది. 4 వైపులా వెతుక్కుంటూనే ఉంది తన చెల్లెలు వస్తుందేమో అని. అయినా రాలేదు అంటే నువ్వేదో చేసుంటావు. నాకు నీ మీద అనుమానంగానే ఉంది. అనుమానం ఏముంది, నిజమే. మరి ఇంత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చిన ఫంక్షన్కి ఆమె చెల్లెల్ని రానిస్తే మన పరువు పోదు. ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చిందనుకోండి, ఊరికే ఉంటుందా? మానసుతో పాటే తిరుగుతుంది, తన పక్కనే నుంచుంటుంది, తనతో మాట్లాడుతుంది. అప్పుడు వచ్చిన వాళ్ళంతా ఆమె ఎవరు అని అడుగుతారు. ఆమె వాలకం చూసి ఒక విధంగా ఆశ్చర్యపోతారు. అప్పుడు మానస చెల్లెలని చెప్పాల్సి వస్తుంది. అది గీతికకే కదా అవమానం. అందరూ అప్పుడు అసహించుకుంటారు. ఇలాంటి దిక్కులేని కుటుంబం నుంచి వచ్చిందా మీ కోడలు అనుకుంటారు. నాతో పైకి అన్న అంటారు కూడాను. మీకు తెలుసు కదా వ్యవహారాలు ఎలా ఉంటాయో. చూడండి, వచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళందరి ముందు వాళ్ళ చెల్లెలు అలా సాదా సీదా చీరలు కట్టుకుని ఏదో ఒక చిన్న గిఫ్ట్తో వస్తే ఏం బాగుంటుంది? అప్పుడు మనకే తలవంపులుగా ఉంటుంది. గబుక్కుని ఆవేశంలో ఒక మాట అన్నాను అనుకోండి, గీతిక బాధపడుతుంది. అక్కడి నుంచి మానస కోపం వస్తుంది. ఇవన్నీ అవసరమా? అందుకే నేను ముందే రావద్దని పిలవద్దని చెప్పేశాను. నేను ఒక విధంగా వాళ్లకు మేలే చేశాను. మీరేమో నన్ను ఆడిపోసుకుంటున్నారు. తను వచ్చిన తర్వాత తనను బాధ పెడితే అదేమైనా బాగుంటుందా? ఇదేంటి, అసలు మన ఇంట్లో జరిగే ఏ పార్టీకి తనను ఆహ్వానించద్దని ముందే చెప్పేశాను మానసతో నేను. పాపమే, వాళ్లకు తల్లిదండ్రులు లేరు. ఆ అక్క చెల్లెళ్ళే ఒకరంటే ఒకరు ప్రాణంగా బతికి పెరిగి ఇంత వాళ్ళయ్యారు. మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ సంబంధం తెగొట్టేయడం న్యాయం కాదు. మానస ఎప్పుడు ఇక్కడ ఉండే అమ్మాయే. ఈ ఇంట్లో ఏం జరిగినా చెల్లిని పిలవద్దంటే ఇక ఎప్పుడు ఉంటుంది? పాపం ఆ పిల్లకి ఏదైనా అవసరమైతే అమ్మలాగా చూసుకోవాల్సిన అక్క. అదంతా మానస మనసులో బాధగా ఉండదు? ఏదైనా చెప్పు, నువ్వు ఇలా చేయడం నాకు చాలా బాధ అనిపించింది. మానస మొహం చూస్తే జాలేసింది. అయినా మన పెళ్ళయ్యేసరికి మన పరిస్థితి ఎలా ఉంది మర్చిపోయావా? ఇవాళ స్టేటస్ గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజున మనం ఒక పూట తిని ఒక పూట తినక బతికిన వాళ్ళం కాదు. అక్కడి నుంచి వచ్చి కూడా ఇవాళ నీకు ఎక్కడి నుంచి వచ్చిందే ఈ స్టేటస్? మన ఇంట్లో వాళ్ళని మనమే అవమానపరుచుకుంటామా? నలుగురు 4 మాటలంటే వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పాలి. మా కోడలు చెల్లెలు అని, కొడుకు ఇష్టపడ్డాడు కదా అని పేదింటి పిల్లైనా పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చావు. కానీ వాళ్ళ స్థితిగతుల్ని కూడా నువ్వు సమ్మతించక తప్పదు. ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో. మానస మనసులో ఉన్న బాధ ఎలా తీరుతుంది? రాజేశ్వరి తను చేస్తున్న తప్పు ఎలా తెలుసుకుంటుంది? అవన్నీ వచ్చే భాగంలో చూద్దాం. కథ నచ్చింది కదూ? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. కథ 2వ భాగంలో మళ్ళీ కలుద్దాం.